దేవుని పరిశుద్ధ నామానికి దేవుని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో ఈ దిన వాక్యాంశంగా లేవీయుకాండం 26వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుదాం. దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ఏం జరుగుతుంది? ఈరోజు అంశం. చాలా మంది దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు. దేవునికి వ్యతిరేకంగా నడిచిన వారి జీవితంలో శాపాలు, శోధనలు, నిందలు, కష్టాలు ఉంటాయి. దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ఏం కలుగుతుందో బైబిల్ గ్రంథమందు స్పష్టంగా రాశారు. చదవండి. మీరు విగ్రహములను చేసుకోకూడదు. మీరు విగ్రహములను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలవబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన దాన్ని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. వాక్యం సెలవిస్తుంది కదా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధముగా మనం ఏది చేయకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే దేవుడు క్షమించడంట. మీరు బాధింపబడతారు. అక్కడ రాస్తూ అంటాడు, మీరు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పని పూర్వముంటే మీ జీవితాల్లో ఆ పనిని కూర్చిన శోధన అనుభవిస్తారు, బాధించబడతారు. దాంట్లో ముఖ్యమైనదిగా మీరు విగ్రహములను చేసుకోకూడదు. మీరు విగ్రహములను పూజించకూడదు. చదవండి. మీరు విగ్రహములను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గాని, ఏ బొమ్మను చెక్కినా, ఏ ప్రతిమను చెక్కినా వాటిని మ్రొక్కకూడదు. వాటిని నిలవబెట్టకూడదు. చాలా మంది యేసు ప్రభు పటాన్ని పెట్టుకుంటారు. యేసు ప్రభు బొమ్మ ఈ క్రిస్మస్ మూమెంట్ లో యేసు ప్రభు బొమ్మలు అవి తెచ్చుకుంటారు క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టడానికి, ఇంకొక చోట ఇంట్లో అలంకరించుకోలేదు. కానీ వాక్యం ఏం చెబుతుంది? మీరు ఏ ప్రతిమను చేసుకోకూడదు. మీరు చేసుకుంటారని నాకు తెలుసు, కానీ చేసుకోకూడదు అనే రాశాడు మొదట్లో. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గముగా ప్రవర్తించాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారమే ఉండాలి. దేవుని వాక్యము నీడలో బ్రతికే వారమే ఉండాలి. దేవుని సంకల్పమును బట్టి నడిచే వారమే ఉండాలి. వాక్యమును చేతబట్టుకొని జీవించే వారమే ఉండాలి. చాలాసార్లు విగ్రహాలు చేసుకుంటూ ఉంటాం. కొన్ని విగ్రహాలలో నిమగ్నమైపోతాం. క్రైస్తవులుగా పిలువబడుతూ కూడా కొంతమంది యవనస్తులు వారి హృదయంలో వారు ప్రేమించిన అమ్మాయిని ఒక ప్రతిమగా పెట్టుకుంటారు, ఒక విగ్రహముగా పెట్టుకుంటారు. లవ్ ఫెయిల్ అయినా
ఇంకొకటి అయినా. కొందరైతే భార్యలను పెట్టుకుంటారు, మరి కొందరు భర్తలను పెట్టుకుంటారు. కానీ నీ హృదయంలో నీ భార్యకు నీ భర్తకు కాదు కదా చోటు, నీవు ఆరాధిస్తున్న యేసుకు మొదటి స్థానం ఉంటారు. ఓ రోజు దైవజనుడు తనకు వివాహ సంబంధాలు చూస్తూ ఉంటే, చాలా సంబంధాలు చూస్తే అతడు ఒక ప్రశ్న అడుగుతున్నాడంట. నేను నీకు ఇష్టమా, దేవుడు ఇష్టమా అని అడుగుతుంటే చాలా మంది నువ్వే ఇష్టం అని అంటూ వచ్చారు. వివాహమైన తర్వాత కడుపేద స్థితిలో ఉండవలసి వస్తుంది. అప్పుడు కొందరు మేమెందుకుంటాం, నువ్వు కష్టపడి పోషించాలి అని చెప్పుకుంటూ వస్తే ఇక చివరిగా ఇదే చివరి సంబంధం, ఇదే చివరి పెళ్లి చూపులు అనుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళి అడిగాడంట, నేనంటే ఇష్టమా, దేవుడంటే ఇష్టమా, నీ హృదయంలో మొదటి స్థానం ఎవరికి అని అడిగితే ఆ దైవజనురాలు చెప్పిందంట, నా హృదయంలో మొదటి స్థానం దేవునికి, రెండవ స్థానమే నీకు. వెంటనే మారు కూడా మాట్లాడలేదు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, ఈరోజు ఆంధ్ర తెలంగాణలో బలమైన సేవ చేస్తున్నారు. దేవుని సంకల్పంలో ఉండాలి. చాలా మంది ఆడపిల్లలు నువ్వే ఇష్టం అన్న ఏ ఆడపిల్లైనా సరే పరిపూర్ణంగా తన యజమానుని కలిగి ఉండదు. మొదట దేవుడికి ఇవ్వాలి, ఆ తర్వాతే నీ యజమానుడు. మీ హృదయములలో ఏ ప్రతిమలు చేసుకోకూడదు. మీ హృదయములలో ఏ విగ్రహములను చేసుకోకూడదు. మీ హృదయములలో నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకూడదు. మీ హృదయములలో నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ఇష్టపడకూడదు. ఇష్టపడ్డారు అంటే వారికి దక్కరంట. మొదటి స్థానం దేవుడిది. ప్రతి దానిలో మొదటి భాగం, ప్రతి దానిలో ప్రథమ ఫలం దేవునికి చెందింది. దేవుడు ఉండే ఆ స్థానంలో నీవు నీ పిల్లల్ని గాని, నీవు ఉద్యోగాన్ని గాని, నీవు డబ్బులు గాని, నీవు నీ యజమానుని గాని, నీవు నీ తల్లిదండ్రులను గాని పెడితే ఆ స్థానం నుండి వాడు కట్ చేయబడతారంట. బైబిలే సెలవిస్తుంది. మీరు ఏ విగ్రహములను చేసుకోకూడదు, మీరు ఏ ప్రతిమను చేసుకోకూడదు. మీ హృదయంలో మొదట నాకు స్థానం ఇవ్వండి. దేవుని ప్రేమించేవారు దేవుని పోలికలో భార్యను బాగానే ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని పోలికలో భర్తను బాగానే ప్రేమిస్తారు. దేవుని ప్రేమించే కుటుంబంలో గొడవలు ఉండవు. దేవుడు మధ్యవర్తిగా ఉన్న వారి జీవితాల్లో కోపద్రేవాలు ఉండవు. ఇవి లేవు అంటే దేవుని ప్రేమించట్లేదు. దేవుని కార్యానికి వ్యతిరేకంగా సాతానుగాడిని ప్రేమిస్తున్నాం. సాతానుగాడి చిచ్చులు పెడుతున్నాడని అర్థం. చూడండి, దేవుని మధ్యవర్తిగా పెట్టుకున్న చాలా మంది జీవితాల్లో ఏ గొడవలు ఉండవు, ఏ మనస్పర్ధలు ఉండవు. చాలా మంది భార్యలకు, చాలా మంది భర్తలకు డౌట్లు. నీవు దేవుని మీద నమ్మకముగా ఉంటే నీవు ఎవరిని డౌట్ పడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే దేవుడు సమస్తమును పరిశోధించువాడు. నిత్యము సామెతల గ్రంథం 31లో రాయబడి ఉంటది కదా, సమాజం పెద్దలతోని యజమానుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు మౌనివై ఉండాలి, నీవు లోబడి ఉండాలి, నీవు నీ భర్త పరువు కాపాడేదానివై ఉండాలి, కానీ పోగొట్టేదానిగా ఉండదు. మారు మాట్లాడేవాడివై ఏమన్నా సరే తలదించుకుని వెళ్ళే భార్య గుణవతిగా పిలువబడుతుంది. చాలా మంది ఈ రకమైన లోకపు ఆలోచనలు పడిపోయారు, కానీ దైవ చిత్తానికి నెరవేర్పుగా కనపడట్లేదు. చాలా కుటుంబాలు చూస్తూ ఉంటారు, దేవుని కార్యానికి కంటే లోక కార్యాలే ఎక్కువ వారి జీవితాలు కనబడతాయి. ఇద్దరు కొట్లాడుకోవటం, కొట్టుకోవటం, తన్నుకోవటం, ఇవి చూసినప్పుడు దేవుడు సంతోషపడాడు, దేవుడు చూసి దుఃఖపడుతూ ఉంటాడు. భార్యకు భర్త కిరీటంగా మార్చాడు. ఈ కిరీటము కాపాడుకునే వారిగా భార్యలు ఉంటారు. భర్తకు భార్య సమస్తముకు లోబడేదై ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితం మరి నువ్వు లోబడుతున్నావా, ఎదిరిస్తున్నావా? చాలా మంది ఎదురు చెప్తారు, ఎదురు చెప్పే వారి జీవితాల్లో సాధారణంగానే ఉంటాడు. దేవుని కార్యాలను నెరవేర్చబడదు. ఈ శారా మన బైబిల్లో చూస్తే నా యజమానుడా అని పిలుస్తుంది, నా చాలినవాడా అంటది. అంటే ఎంతగా ఒక దైవజనుడిని చూసినంతగా అతను ప్రేమించింది. అని ఈనాడు చాలా మంది కుటుంబాల్లో గొడవలు, తగాదాలు, విడాకులు వదిలి వెళ్తున్నాయి. అంటే కారణం ఏంటంటే వీళ్ళు దేవుని పోలికలో భర్తను ప్రేమించట్లేదు, దేవుని పోలికలో భార్యను ప్రేమించట్లేదు, కానీ లోకంలో ఉన్న స్త్రీల గజ్జె అనేది ఒకటి ఉంటది. ఈ గజ్జెకి తగినట్టుగా వెళ్ళిపోతున్నారు. చాలా మంది చూస్తారు, లోకంలో ఆడవాళ్ళు ఏదైనా చేస్తే వీళ్ళు అదే చేయాలి. మరి యేసుక్రీస్తు ప్రభువులో ఏర్పాటు చేయబడి ఏర్పరచబడింది ఇంకెక్కడ? వాడు మేకప్ వేస్తే లోకంలో ఉన్నవాడు మనము వేయాలి, వాడు భర్తలను హింసిస్తే మనము హింసించాలి, ప్రశాంతత లేకుండా చేస్తే మనము చేయాలి. క్రైస్తవ సమాజం ప్రత్యేకించబడాలి. ఈ ప్రత్యేకించబడిన వారిలో ప్రత్యేక గుర్తింపు కనపడాలి. ఈ కనపడదు కనుక ఆలోచించే, నీవు దేవుని పోలికలో నీ యజమానుని, నీ యజమానురాలను గౌరవించగా నీవు ప్రతిసారి తులనాడుతూ ఉంటే వారు నీకు చివరి వరకు లేకుండా వెళ్ళిపోతారు. బైబిల్ సెలవిస్తుంది, వీళ్ళగా మీ మధ్యలో ఎవరిని ఏ విగ్రహం చేసుకోకూడదు అన్నాడు. తర్వాత చెక్కిన ప్రతిమను బొమ్మను గాని నిలవబెట్టవద్దు, వాటికి సాగిలు పడవద్దు, వాటిని పూజించవద్దు. చాలా మంది అన్యులు చేసే ఫంక్షన్లకు పోతూ ఉంటారు. చాలా సార్లు అన్ని ఆచారాల్లో పాల్గొంపులు పొందుతాం. చాలా సార్లు చూడండి, రేపు ఉగాదికి, మన సంక్రాంతికి అన్యులు చేశారుగా, ఏంటది? అప్పచ్చం. మనము చేయాలి. అన్యులు తిన్న రోజు మనం చికెన్ తెచ్చుకొని తినాలి. ఏ ప్రతి ఆదివారం పండగ కాదా? అన్యులతో కలిసి అన్య సావాసములో పాల్గొంపులు పొందినప్పుడు అన్య ఆలోచనలు, అన్య దేవతలు, అన్య దురాత్మలు వెంటబడతాయి. అన్య సావాసాలను దూరం పెట్టిన ఇక్కడ అంటాడు, నీవు ఏ ప్రతిభకు సాగిల పడకూడదు. అన్యులు పోయి సాగిల పడ్డారు, వాళ్ళ ఇంటికి పోయి నువ్వు అన్నం తిన్నావు, వాళ్ళతో పాటు నువ్వు ఇకలు పక్కపక్కలు ఆడావు, నువ్వు సాగిల పెట్టండి. దుష్టుని ఆలోచన చొప్పున నడవగా, పాపుల మార్గమున నిలవగా,
అపహాసములు చేస్తూ ఉన్న చోట, వాడు కూర్చొని ఉన్న చోట నీవు కూడా కూర్చొని అపహాస్యం చేస్తూ ఉంటారు చాలా మంది. మేము దానికి తగము, మేము తగిన వారం కాదు అనే విశ్వాసం నీలో ఉండాలి. కానీ వాళ్ళతో పాటు తాగి తందనాలాడుతూ, వాళ్ళతో పాటు కాలక్షేపాలు చేస్తూ, వారితో పాటు సమయాన్ని వృధా చేస్తూ ఉంటే దేవుడు పొరపాటున క్షమించడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుడే యెహోవా, నీ దేశంలో నీవు సురక్షితముగా ఉండాలి అంటే నీ దేవుడే యెహోవానే సేవించాలి. నువ్వు ఏ విగ్రహమును పూజించకూడదు, సాగిలపడకూడదు. ఇప్పుడు నీకు ఆయుష్ను దేవుడు ఇవ్వాలి అంటే లోబడాలి. రెండో మాట, ఒకవేళ అన్య దేవతలు, అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు పాల్గొనమే ఉంటే నీవు బాధింపబడతావు. వారి శోధములు, వారి ఇంట్లో దురాత్మలు, వారి ఇంట్లో చీకటి శక్తులు నీ వెనక వస్తాయి. నీ జీవితం అన్య ఆచారాల్లోనే పతనమైపోతుంటాయి. రెండో మాట, లేవియాకాండం 26వ అధ్యాయం 22వ వాక్యం. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను, అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను సంహరించి మిమ్మును కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును. కొన్నిసార్లు మీరు ఓవర్ చేస్తూ ఉంటే మీ దగ్గరికి అడవి మృగాలను పంపిస్తాను, మీ మార్గాలు పాడైపోతాయి, మీ సంతాన రహితులుగా చేస్తాను, సంతానం లేని వారిగా మారుస్తాను. దేవునికి విరోధముగా నడిస్తే బాధింపబడతాం. దేవునికి విరోధముగా నడిస్తే మార్గాలన్నీ పాడైపోతాయి. దేవునికి విరోధముగా నడిస్తే గర్భఫలము పోదని. దేవునికి విరోధముగా నడిస్తే దేవుడు క్షమించడు. మీ మార్గములు పాడైపోవును, మీ మార్గములు చెడిపోవును, మీ మార్గాలను చెదరగొట్టను, మిమ్మల్ని పతనం చేసేదని అంటాడు. అడవి మృగాలు మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. అడవి మృగములు మీ మధ్యకు రప్పిస్తాను. అడవుల్లో ఉండే మృగము లాంటి జంతువులను మీ మధ్యకు నడిపిస్తారు. మిమ్మల్ని చీల్చి వేస్తాయి, తినేస్తాయి, మిమ్మల్ని హతమారుస్తాయి. మీ మధ్యకు అడవి మృగములను రప్పిస్తాను. అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ వంశములను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేస్తారంట. గర్భఫలాలు లేకుండా చేస్తారు. ఒకవేళ గర్భఫలం పుట్టి ఉంటే వారిని హతమార్చేస్తారు, సంహరించేస్తారు, మీ నుండి వారిని దూరం చేస్తారు. కొద్ది మందిగా మీరు మిగిలిపోతారు. మీ పతనం అయిపోతుంది, మీ జీవితాలు పాడైపోతాయి. దేవునికి వ్యతిరేకంగా చాలా తప్పు చేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా చాలా విషయాలు దొంగలుగా పిలువబడుతున్నాం. దేవుని వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావేమో. దేవునికి వ్యతిరేకంగా నడిచే ఏ వ్యక్తి జీవితం కూడా దీవించబడదు. దేవుని వ్యతిరేకంగా ఉన్నవారు ఆశీర్వదించబడరు. దేవుని వ్యతిరేకంగా నడిచిన వాడు దేవునికి వ్యతిరేకంగానే మరణిస్తాడు. సౌలు ఏం చేశాడు? పౌలు సౌలుగా ఉన్న దినాల్లో దేవునికి బహుగా వ్యతిరేకంగా ఉన్నాడు, నష్టపోయాడు. కోరాము నష్టపోయాడు. అభిరాము నష్టపోయాడు. దాతాను నష్టపోయాడు. బైబిల్లో చాలా మంది దేవునికి వ్యతిరేకంగా నడిచి వారి పతనాన్ని చూసుకున్నారు. ఇస్కరియోతు యూదా వ్యతిరేకంగా ఉన్నాడు, నటించాడు, నటన భక్తి చేశాడు, వ్యతిరేకంగా ఉన్నాడు, ఊరేసుకుని చచ్చిపోయాడు. వాక్యం సెలవిస్తుంది, ఇవి దేవునికి వ్యతిరేకంగా నడిస్తే, దేవునికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు ఉన్నారు, వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేదు.
దేవునికి వ్యతిరేకంగా సొదొమ గొమొర్రా ఉంది, అగ్ని జ్వాలల చేత కాల్చబడ్డది. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా అమెరికా ఉంది. గడిచిన 10 రోజుల క్రితం కాల్చబడిపోయింది. దేవునికి వ్యతిరేకంగా హైదరాబాద్ ఉంటే దేవుని పతనాన్ని కూడా చూడాల్సి వస్తుంది. దేవుని వ్యతిరేకంగా లేచివాడు వర్తిల్లినట్లు బైబిల్లో ఎక్కడ చెప్పండి. మనసును మార్చుకుని ప్రభు పాదాలను పడినవాడు, ప్రభు పాదాలను పట్టుకుని వాడు దీవించబడతాడు. ఆయన సన్నిధిలో విలువైన పాత్రగా దేవుడు ఎన్నుకుంటాడు, నిత్యం ఆశీర్వదిస్తుంటాడు. చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేస్తాం, దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రవర్తన చేస్తుంటాం. కొత్త శుద్ధి చేస్తూ బాధపడలే, కొత్త సంవత్సరంలో పాతలు వాటిలే పుసుక్కుమని అబద్ధాలు ఆడతారు, పుసుక్కుమని కోపడతారు, పుసుక్కుమని అలుగుతారు, పుసుక్కుమని ద్వేషిస్తారు, దూషిస్తారు, ఎవరిని కలుపుకొని వెళ్ళాలి అనే తప్పులు ఉండదు. పాత ఆలోచనలే. కొత్త సంవత్సరం, కొత్త సంవత్సరంలో కొత్తగా బ్రతకాలి. కానీ కొత్త సూట్ కేసులో పాత బట్టలు పెట్టినట్టు ఈనాడు క్రైస్తవుడు పాత స్వభావాలతోనే జీవిస్తున్నాడు. పులిసిపోయిన పిండి ఇంకా పిండి కలిపిన అది పులిసిపోతుంది. పులియని రొట్టెల పండుగ చేసేవాళ్ళని ఉండాలి. 3వ మాట కీర్తన 7వ ఖండం 26-25 వాక్యం. దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ఏం జరుగుతుందో చూడండి. 3వ మాట, మీ మీదికి ఖడ్గమును రప్పించెదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు నాకు వ్యతిరేకంగా ఉంటే తెగులు మీ మీద వస్తుంది. రోగుల చేత, దురాత్మ శక్తుల చేత మీరు హింసింపబడతారు. నేను వాటికి అవకాశాన్ని ఇస్తాను. తెగుళ్ళను మీ మధ్యకు పంపిస్తాను. ఏ వ్యక్తికి అయితే తెగులు సంభవిస్తుందో ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాడు. ఆ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా నడిచినది. ఇశ్రాయేలులను పాలు తేనెను ప్రవహించు ప్రాంతానికి నడిపించుటకు మోషే సంసిద్ధుడై ఉన్నప్పుడు ఫరో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. కమ్మల మందను, పురుగుల మందను, దోమల మందను, ఈగల మందను వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఫరో మీదకి అన్నీ వచ్చేసాయి. అన్ని ఫరో మీదకి వచ్చినప్పుడు, అన్ని ఫరో మీదకి వచ్చేసినప్పుడు ఫరో కుటుంబంతో కూడా బాగుపడ్డాడు. మీ మీద దేవుడు రప్పిస్తారు, మీ మీద తెగులు వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తెగులు వచ్చేస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో స్తుతించేవారమే ఉండాలి. చూడండి 25, మీ మీదకి నేను ఖడ్గమును రప్పిస్తాను, కత్తి వాడతాను, మిమ్మల్ని సంహరిస్తాను. ఖడ్గమును పంపిస్తాను, మిమ్మల్ని ఓడిస్తాను. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎదిగినట్టు చరిత్రలో కూడా లేదు. ఏదైనా కీడు వస్తే తెగ దూషిస్తాం దేవుడిని. నువ్వు దూషించే కొలది నీకు మరింత కీడే కలుగుతుంది, కానీ మేలు మాత్రం కలగదు. దేవుడు ఒప్పుకోడు. చూడండి, అదే ఏమైనా అంటాడు, మీరు శత్రువుల చేతికి అప్పగింపబడతారంట.
దేవునికి వ్యతిరేకంగా ఉంటే శత్రువుల చేతికి ఇచ్చేస్తాడు, సాతానుడి చేతులకి ఇచ్చేస్తాడు. ఇక నువ్వు ఎంత గింజుకున్నా దేవుడు నిన్ను మరలా చేరదీయడు. కష్టాలు వెంట కష్టాలు వస్తాయి, సమస్యల వెంట సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వెంట ఇబ్బందులు వస్తాయి. దేవుడు అపవాదులు, సాతాను, శత్రువు అప్పగించేస్తాడు. వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడు, ఉమ్మివేస్తాడు, అసహించుకుంటాడు, ఎగతాళి సాధారణ చేతులకు నిన్ను అప్పగించేస్తాడు, నీ కుటుంబాన్ని అప్పగిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, వ్యతిరేకంగా ఉండి ఏ అద్భుతాన్ని చూడలేదు. ఆయన సన్నిధిలో పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నీతి మార్గంలో నడిచినప్పుడు, యథార్థమైన జీవితాన్ని కొనసాగించినప్పుడు మన బ్రతుకులు స్థిరపరచబడతాయి, ఆశీర్వాదానికి దగ్గరగా. ఈరోజు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాము? అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా నడిచాడు. కోరాహు, దాతాను, అబీరాములు మోషేకు వ్యతిరేకంగా నడిచారు. వారి జీవితాలు మాడిపోయాయి. దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాడు మాడిపోతాడు. దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడు పతనమైపోతాడు. సంవత్సరం కొంతకాలం దేవునికి వ్యతిరేకంగా నడిచాడు, తన జీవితం మాడిపోయింది. దేవునికి వ్యతిరేకంగా నడక ఇష్టమైన వారిగా నడిచేటట్టు మనుషులు. 27వ వచనం, నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. ఇక చివరికి దేవుడే విరోధి అయిపోతాడు, దేవుడే కోపడతాడు, దేవుడే విరోధి అయి ముఖం చాటేసుకుంటాడు. మాట్లాడు, ఏ కార్యం నీ జీవితంలో చేయడు, ఏ ఆశీర్వాదాన్ని నీ జీవితంలోకి రానివాడు. దేవుడు నీకు విరోధి అయిపోతాడు, వ్యతిరేకంగా ఉంటాడు. కనుక ఈ శుభ్రమైన సెలవిస్తున్నాను, ఈ వ్యతిరేకంగా నడిస్తే, వ్యతిరేకంగా జీవిస్తే నా ప్రభువు చివరికి నేను నీకు వ్యతిరేకిగా మారిపోతాను. నీ జీవితంలో ఏ కార్యం చూడు, ఏ కష్టం వచ్చినా నేను ఆదుకోను, ఏ ఆపద వచ్చినా నేను ఆదుకోను. ఇవి ఏ కార్యం అయిపోతాం, సాధారణంగా చెప్పు కీలులాగా మారిపోతాం. దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడు ఎగలడు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వాడు దీవించబడడు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు వర్ధిల్లడు. చూస్తే దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడు బాధింపబడతాడు, దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడు మార్గాలు పాడైపోతాయి, దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడు అడవి మృగములను రప్పించి దేవుడు చించి వేస్తాడు, సంతాన రహితంగా చేస్తాడు. దేవుని వ్యతిరేకంగా నడిస్తే నీ మధ్య తెగులు రప్పిస్తాడు, దేవుని వ్యతిరేకంగా నడిస్తే ఖడ్గమును రప్పిస్తాడు, శత్రువుల చేతికి అప్పగిస్తాడు. దేవుడే మీకు విరోధంగా నడవడం ప్రారంభిస్తాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా కాక దేవునికి అనుకూలంగా, దేవుని సన్నిధి కొరకు మన జీవితాలను శుద్ధి చేసుకునేవారిగా మనమందరం నడుద్దాం. దేవుని సంకల్పం చొప్పున నడిచేవారిగా, ఆయన ప్రణాళిక చొప్పున జీవించేవారిగా మన జీవితాలను, మన బ్రతుకులను సరి చేసుకుందాం. ప్రభు సన్నిధికి మనం అప్పగించుకునే సమయం, ఆయన ఆత్మను, ఆయన అభిషేకాన్ని పొందుకునే సంవత్సరం ఆయనకి వ్యతిరేకంగా మేము నడిస్తే నీ జీవితాలు ఏమీ పొందలేదు. ఆయనకి అనుకూలమైన వాడిగా నడవడానికి ప్రారంభించు. ప్రార్థన. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. నూతన సంవత్సరంలో మొదటి మాసం అయినా కొన్ని దినాలు
గడిచిపోయాయి. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలను మేము చూచుకుంటూ తెలవండి. కృప చూడమని అడుగుతున్నాను తండ్రి. మీకు విరోధముగా కాక, మీకు విరోధముగా కాక, మీకు అనుకూలంగా నడుచుకున్నట్టు చూడండి. యేషూవ వలె, దావీదు వలె, సమూయేలు వలె, దెబోరా వలె, హన్నా వలె మీకు లోపల జీవించినట్లు చూడండి. మిమ్మల్ని కలిగి జీవించినప్పుడు అద్భుతాలు చేశారు. ఆయన మీకు వ్యతిరేకంగా నడిచినప్పుడు శోధన అనుభవించారు. ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీకు వ్యతిరేకంగా కాక ఆయన మీకు అనుకూలపరచబడిన వారిగా మేము అనుకున్నట్లు సరిచేసి ఈ 7 మాసాలు మా జీవితాలు ఆయన నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాం. వీటిని మేము విడిచిపెట్టినట్లు చూడండి. నీకు లోబడి భయపడి అయినా ఈ కార్యంలో అయా మీ చిత్తంలో నెరవేర్చే వారిగా మేము ఉండినట్లు సహాయం చేసి కూడేసి గొడవలంతా ఫలించి భవించిన ఆత్మచిత అభిషేకం చేత నడిపించి చెత్తబడిన వాక్యాన్ని హృదయాలను ఫలించి సమయంలో హృదయపూర్వకమైన అర్థం పెట్టుకున్నారు. వారి అర్థంలో దీవించండి. 30 ఆశీర్వదించు, అభిషేకించండి. ఉన్నత స్థానంలో నుంచి గొప్ప చేయండి. మీరు చేతునికి ప్రార్థించబడుతున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని విశ్వాసం ఇప్పుడు సంఘానికి సకల పరిశుద్ధులు ప్రభువు ఆత్మతో ప్రభువు మీ అందరికీ హృదయపూర్వక సమయంలో హృదయపూర్వక అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సావకులు తెలియజేస్తూ ఇలా మాటలు వినిపిస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.